ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరొక రాత్రికి మమ్మల్ని చేర్చి విలువైన మీ మాటలు మాట్లాడుకున్నట్టుకు మాకు ఇచ్చిన శక్తిని బట్టి, అవకాశమును బట్టి, ఆయుష్ను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కేవలం మీ నడిపింపు చేత మాత్రమే మేము ముందుకు సాగి మీ మాటలు నేర్చుకున్న గలమని విశ్వసిస్తూ మీ పాద సన్నిధిలో ఒప్పుకొనుచు నడిపించమని అర్థిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, ప్రియులైన విశ్వాసులైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేయించున్నాను. ప్రియులారా, ఉన్న సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకుందాం. హబక్కూకు గ్రంథ ధ్యానంలో ఇంతవరకు 7 సెషన్లను ముగించుకొని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 8వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నామని తెలియజేస్తున్నాను. దయచేసి హబక్కూకు గ్రంథాన్ని ధ్యానించడం మనం ప్రారంభించి ఇంతవరకు 7 సెషన్లను పూర్తి చేసుకొని 8వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. 2వ అధ్యాయము 11వ వచనం వరకు మనము ముగించుకోవడం జరిగింది. ఈ రాత్రి 12వ వచనం నుండి 14వ వచనం వరకు మాత్రమే, అనగా కేవలం 3 వచనాలు మాత్రమే మనం ధ్యానించబోతున్నాం. అధ్యాయాలు 3, ప్రధాన భాగాలు కూడా 3, ఉపభాగాలు 12. అందులో మొదటి అధ్యాయంలో లేదా మొదటి ప్రధాన భాగంలో 3 ఉపభాగాలను మనం చూసాం. 2వ ప్రధాన భాగము అనగా 2వ అధ్యాయంలో 6 ఉపభాగాలను మనము విభజించుకొని వాటిని మనము ధ్యానిస్తూ ఉండగా, ఇంతవరకు ఇందులో 3 ఉపభాగాలను మనం పూర్తి చేసుకున్నాం. అనగా మొదటి వచనం నుండి 4వ వచనం వరకు 2వ అధ్యాయంలో అది ఒక ఉపభాగం, 5వ వచనం నుండి 8వ వచనం వరకు అది మరొక ఉపభాగం, 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఇది మరొక ఉపభాగం. 3 ఉపభాగాలను ముగించుకొని 4వ ఉపభాగం, 2వ అధ్యాయంలోని 4వ ఉపభాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని మనం ప్రశ్నిస్తే, కల్దీయుల భవిష్యత్తును ప్రవక్త అయిన హబక్కూకు గారికి దేవుడు తెలియజేస్తూ వ్రాయమని కూడా తెలియజేసి, వారిని శిక్షించబోతున్నాను త్వరలో, వారితో నా పని పూర్తయిన తర్వాత అని చెబుతున్న దేవుడు వారిని ఎందుకు శిక్షిస్తాను అన్నదానికి కారణాలు కూడా చెబుతున్నాడు. కేవలము తీర్పులు మాత్రమే కాదు ప్రకటిస్తున్నది, ఆ తీర్పులను ఎందుకు ప్రకటిస్తున్నాడో, వారు చేస్తున్న తప్పులేంటో ఆయన చక్కగా తెలియజేస్తూ ప్రవక్త యొక్క దృష్టికి తీసుకొని వచ్చి, తద్వారా మిగిలిన ప్రజలకు, తర్వాత అన్ని తరాల వారికి ఉపయోగపడేలా వాటిని భద్రపరచమని కూడా తెలియజేసినట్టుగా చూసాం. ఇంతవరకు మనము 2 కారణాలను చూసాం. ఎందుకు కల్దీయులను దేవుడు శిక్షించబోతున్నాడు అన్న ప్రశ్నకి 2 కారణాలను మనం చూసాం. ఒకటి, వారు కొల్లపెట్టువారు అని 5వ వచనం నుండి 8వ వచనం వరకు చూసాం. తర్వాత 9 నుంచి 11 వచనాల్లో వారు లోబులు అన్న కారణాన్ని మనం చూసాం. ఈ 2 కారణాలను చూసిన మనం ఇప్పుడు నెమ్మదిగా దేవుడు తెలియజేస్తున్న 3వ కారణంలోనికి మనం ప్రవేశిద్దాం. దయచేసి 12వ వచనం నుండి 14వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం కనుక ముందుగా 12వ వచనం, దీనిని 4వ ఉపభాగముగా, 2వ అధ్యాయంలో 4వ ఉపభాగముగా దయచేసి పరిగణించవలసిందిగా మనవి చేస్తున్నాను. 12వ వచనం చూద్దాం. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమలు ప్రకటిస్తున్నాడు. కొల్లపెట్టు వారికి శ్రమ అన్నాడు, మొదటి రీజన్. లోబులకు శ్రమ అన్నాడు, 2వ కారణం. ఇప్పుడు నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. వారి నగరాన్ని, వారి పట్టణాన్ని, వారి ప్రాంతాలను కట్టుకోవడానికి రక్తము ఒలికిస్తున్నారట. ఇది దేవుడు గమనిస్తున్నాడు. ప్రాణాలు తీస్తున్నారట, ఇది దేవుడు గమనిస్తున్నాడు. ప్రాణాలను తీసి వారి పట్టణాలను కట్టుకుంటున్నారు. అందుకే దేవునికి దొరికిపోయారు. ఇది కేవలం కల్దీయులు మాత్రమే కాదు,
హబక్కూకు గారు ఏ రాజుగారి కాలంలో అయితే ఉన్నాడో ఆ రాజైన యెహోయాకీము పరిస్థితి కూడా ఇదే అని మొదటి రోజు మనం చూసాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం. ఒకసారి 13వ వచనము చూద్దాం. 13 ఇర్మియా గ్రంథం 22:13లో యెహోయాకీము గురించి, నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ. నీతి తప్పి నగరును స్థాపించడం. ఏం చేస్తున్నాడు ఇతను? 17వ వచనం చూద్దాం. రాజైన యెహోయాకీము గురించి అది 17వ వచనం. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుట ఎందే. నెక్స్ట్, నిరపరాధుల రక్తము ఒలికించుట ఎందే నిలిచి ఉన్నది. ఇది యెహోయాకీము గురించి ప్రకటించబడుతున్న మరొక విషయం ఇర్మియా గారి కాలంలో, ఇర్మియా గారి చేత. ఒకవైపు యూదులను పాలిస్తున్న యెహోయాకీం పరిస్థితి అలాగనే ఉంది, మరొక వైపు కల్దీయుల పరిస్థితి అలాగనే ఉంది. రాజుల పరిస్థితి బాగలేదు, పాలకుల పరిస్థితి బాగలేదు. ప్రజలకు మేలు చేస్తాము, న్యాయము చేస్తామని మాటిచ్చి గద్దెనెక్కే వారి పాలన సరిగా లేని పరిస్థితి. పరిపాలకులపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ పరిపాలిస్తున్న రోజులవి. అష్షూరియుల చేతిలో అణిచివేయబడి ఈ భయంకరులైన క్రూరులైన అష్షూరియుల నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్న ఆ రోజుల్లో కల్దీయులు బలము పుంజుకొని ముందుకొస్తే వీళ్ళేమైనా న్యాయం చేస్తున్నారని చూస్తే అంతకంటే భయంకరంగా దోచుకునే ఒక పరిస్థితికి కల్దీయులు వచ్చేస్తున్నారు. చివరకు రక్తాన్ని ఒలికించి, ప్రాణాలంటే అసలు లెక్కనే లేదు, అవలీలగా రక్తాన్ని ఒలికిస్తూ పట్టణాలను కట్టుకుంటున్నారట. ప్రవక్త అయిన మీకా గారు కూడా తన గ్రంథంలో యెరూషలేము ఏ రీతిగా కట్టబడుచున్నదో దేవుని ముందు వాపోతున్నాడు. ఒకసారి చూద్దాం. వాపోయినప్పుడు ఆ గ్రంథంలో చెప్పబడుతున్న సంగతులను ఒకసారి చూద్దాం. మీకా గ్రంథం దయచేసి 3వ అధ్యాయం. మీకా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనము చూద్దాం ఒకసారి. 10 నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. నరహత్య, అన్ని యూదులని కల్దీయులని పోనీ అష్షూరియులనే భేదమే లేదు, అందరూ నరహంతకులే. కల్దీయుల కంటే ముందున్న అష్షూరియుల పరిస్థితి ఎలాగుందో నహూము ప్రవక్త రాసిన గ్రంథంలో చూద్దాం. ప్రవక్త అయిన నహూము గారు రాసిన గ్రంథం 3వ అధ్యాయం. హబక్కూ కంటే ముందే ఉంటుంది. నహూము గ్రంథం 3వ అధ్యాయము ఒకసారి మొదటి వచనము చూద్దాం. మొదటి వచనం, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. ఎంత దారుణం! అక్కడ యెహోయాకీం గురించి చెప్పాడు. లాభము సంపాదించుకోవడం కోసం హత్యలు చేస్తున్న యెహోయాకీము చరిత్ర ఇర్మియా గ్రంథంలో. అలాంటి పరిస్థితే అంతకుముందు ఉన్నటువంటి ప్రవక్త అయిన మీకా గారి కాలంలో పరిస్థితి. ఇక్కడ కల్దీయుల పరిస్థితి అదే. ప్రియమైన దేవుని వారలారా, ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడు నరులందరిపై కనుదృష్టి పెట్టి వారి ఆలోచనలు, వారి విధానాలు, వారి పద్ధతులు ఏంటో జాగ్రత్తగా గమనిస్తున్నాడని మనకు తెలియకపోతే ఈ చరిత్రనంతను రాయించినటువంటి దేవుడు ఈ చరిత్రను చూసి ఈరోజు మనం పాఠాలు నేర్చుకుంటున్నామా లేదా అని కూడా పరిశీలిస్తున్నాడని దయచేసి గమనించాలి. రాత్రి ఈ సందర్భం ఒక మాట చెబుతాను. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించుచున్నారట కల్దీయులు. హత్యలు చేయడం, ప్రాణాలు తీయడం. ప్రాణాలు తీయడంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి నేరుగా తీయడం, ఒకటి పరోక్షంగా తీయడం. ఒకటి కనిపించేలా తీయడం, మరొకటి కనిపించకుండా తీయడం. ముందు పోటు, వెన్నుపోటు అని 2 పోటులు ఉంటాయి. ఎదురుగొచ్చి పొడిస్తే నేరుగా పొడిచినట్టు, వెనకలుండి పొడిస్తే అది వెన్నుపోటు. 2 పొడవడాలే, 2 లేపడాలే, 2 చంపడాలే. ఇలాంటి పరిస్థితి, లాభం సంపాదించుకోవడం కోసం ప్రాణాలు తీయడం అన్నది కేవలం ఒకనాడున్న పరిస్థితే కాదు. అష్షూరియుల కాలంలో అదే, కల్దీయుల కాలంలో అదే.
ప్రతి కాలంలో ప్రతి తరంలో ఇలాంటి పరిస్థితి. దీనికి ఈ రోజున్న మన సమాజం తక్కువేమీ లేదు. ఈరోజు మన సమాజ పరిస్థితి కూడా సేమ్ అలాంటి పరిస్థితి ఉందని ఈ రాత్రి ముందు నేను ప్రస్తావించాలి. ఈ ప్రపంచంలో ఒక రంగం ఉంది, వ్యాపార రంగం. ఈ రంగములో మనెవ్వరికీ తెలియకుండానే ఒక భయంకరమైన మాఫియా. ఏమిటా మాఫియా? కల్తీ మాఫియా. కల్తీ మాఫియా ఈరోజు ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్న వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? సమాజంలో ఉన్న వ్యాపారస్తులు. ఒకప్పుడేమో కత్తి తీసుకొని నేరుగా పొడిస్తే నరహత్య అనుకుంటున్నాం. అసలు ఏ కత్తి వాడకుండా ఈరోజు ప్రాణాలను తీస్తున్న వ్యాపారవేత్తల గురించి మనం ఆలోచించాలి. ఒకప్పుడు ఆహారం తినమన్నాడు డాక్టర్ ఆరోగ్యంగా ఉండడానికి. ఇప్పుడు నిజం చెప్పండి డాక్టర్ గారు అంటే తినొద్దనే చెబుతాడు. తింటే కాదు మనం బతికేది, ఇప్పుడు తినకుంటే. ప్లేటు చూస్తేనే భయం వేస్తుంది. అన్నం తినమని అమ్మ బూచోడిని చూపించేది చిన్నప్పుడు. బూచోడు వచ్చాడరా తినని. ఇప్పుడు ప్లేట్ వచ్చిందిరా పారిపోవాలనిపించే పరిస్థితి. నీటిలో కల్తీ, పాలలో కల్తీ, పప్పులో కల్తీ, ఉప్పులో కల్తీ. అసలు కల్తీ లేని పదార్థమే లేదు. రైలు బండ్లలో వాటర్ అమ్ముతుంటారు మనకు, వాటర్ బాటిల్స్. పొర్రపాటును కూడా కొనకండి అని చెప్తున్నారు. పొర్రపాటును కూడా కొనకండి. ఆ వాటర్ బాటిల్స్లోని వాటర్ ఎలా పడుతున్నారో ఒకసారి చూస్తే బాటిల్ అంటేనే మనం భయపడిపోతాం. మీరు ఎవరైనా ఇక్కడికి రైలు బండ్లలో ప్రయాణం చేసి వచ్చింటే, తిరుగు ప్రయాణం కూడా రిజర్వేషన్లు చేయించుకొని ఉంటే, వెళ్ళేటప్పుడే కొనుక్కొని రైల్వే స్టేషన్కి వెళ్ళండి. వాటర్ బాటిల్స్ బయట ఎక్కడన్నా కొనుక్కొని రైల్వే స్టేషన్కి వెళ్ళండి. స్టేషన్లో దొరుకుతాయి, బండిలో దొరుకుతాయని కలలు కనకండి. బతకాలంటే నీళ్లు తాగకండి. అక్కడ అంత భయంకరమైన పరిస్థితి. ప్రాణాలతో ఆడుకుంటున్నామన్న ఆ మాత్రం ఆలోచన, ఆ మాత్రం దయ, మనస్సాక్షి, జాలి లేని పరిస్థితి. ఏదో కల్తీల గురించి మాట్లాడుకుంటున్నామని కాదు. ఈరోజు మన కళ్ళ ముందు భయంకరమైనటువంటి ఒక, చెప్పాలంటే దీన్ని మాఫియానే చెప్పాలి. మాఫియా. అనంతపురంలో ఒక హోటల్లో ఫుల్ మీల్స్ తెచ్చుకున్నాడు ఒక అతను. ఫుల్ మీల్స్ పార్సల్ తెచ్చుకొని ప్యాకెట్ ఓపెన్ చేసి ప్లేట్లో వేసుకొని అలా ముద్ద కలుపుతున్నాడు. సడన్గా చేయి జారింది. చేయి జారేసరికి కింద పడిన ముద్ద చంగ్ అని ఎగురుతోందట. అన్నం ముద్ద కింద పడితే అతుక్కుపోవాలి, ఇది ఎగురుతోంది ఏంటి బంతిలాగా? ఆశ్చర్యపోయి చూస్తే అది బియ్యము కాదు, రైతు పండించిన బియ్యం కాదు, అది ప్లాస్టిక్ బియ్యం అంట. ప్లాస్టిక్. చెయ్యి జారింది కనుక తెలిసిపోయింది. జారకపోయింటే చక్కగా ఆరగించి పడుకునేవాడు. నాకు తెలిసిన ఒక తమ్మునికి ఒక స్నేహితుడు ఉన్నాడు, పాలమ్ముతాడట. ఒకరోజు నాకు తెలిసిన తమ్ముడు నేను కలిసి ఒక టీ కొట్టు దగ్గర టీ తాగుతుంటే సడన్గా ఆ అబ్బాయి వచ్చాడు. నాకు పరిచయం చేశాడు ఈ తమ్ముడు, మా ఫ్రెండ్ అని. టీ తాగుదురా అన్నాను. అబ్బో నేను తాగన్నాడు సీరియస్గా, భయపడిపోయి. నేను ఏదో ఆఫర్ చేస్తున్నట్టుగా. ఏంటి పరిస్థితి అని ఈ తమ్ముడిని అడిగితే, ఆ అబ్బాయి పాలమ్మే అబ్బాయి పాలతో చేసేవి ఏవీ ముట్టడట. అంటే పాలు తాగడు, పెరుగు తినడు, మజ్జిగ తాగడు, టీ తాగడు, కాఫీ తాగడు, అసలు పాల పదార్థాలు ఏవి కూడా ముట్టడట. ఎందుకు అని అడిగాను. అప్పుడు ఆ అబ్బాయి చెబుతున్నమాట, ఈ పాలు ఎలా తయారు చేస్తారో కళ్ళతో చూసినోడిని మనిషి అన్నవాడు తాగడన్నా అన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? అదే పాలు అమ్ముతున్నాను. మరి ఏంటి పరిస్థితి అని అంటే, నేను తాగట్లేదుగా. మోమాటం లేకుండా చెబుతున్నాడు ఈ వ్యాపారి. అంత దందా. మనకు తెలియకుండానే లోపలున్న అవయవాలు ఎంత భయంకరంగా, అసలు ఏ దురలవాట్లు ఉండవు. కిడ్నీలు పాడవుతున్నాయి, ఏ దురలవాట్లు ఉండవు, లివర్ పాడైపోతుంది, ఏ దురలవాట్లు ఉండవు, లోపలున్న అవయవాలని పాడైపోతున్నాయి. ఏమిటి సంగతి అంటే, నువ్వు తిని చేస్తున్నావు మరి అంటున్నాడు డాక్టర్. వదిలేయండి దీన్ని. వైద్య రంగానికి వెళ్దాం. ఆసుపత్రులు దగ్గిన అడ్మిట్ చేయమంటాడు, తుమ్మిన అడ్మిట్ చేయమంటాడు.
కొన్ని సంవత్సరాల కిందట నా కొడుక్కి సరిగా ఆరోగ్యం చిన్న జ్వరం వస్తే తీసుకొని వెళ్ళాను హాస్పిటల్కి. వస్తూ ఎందుకైనా మంచిదని డ్యూటీలో ఉన్న డాక్టర్, పాపం అతను డ్యూటీ డాక్టర్, నైట్ ఆ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో అతను ఒక ఉద్యోగి. ఎందుకైనా కొంచెం డౌట్ వచ్చి డాక్టర్ గారితో, డాక్టర్ గారు ఏమైనా అడ్మిట్ చేయమంటారు అబ్బాయిని అని అన్నాను. ఆయన వెంటనే ఒక జవాబు చెప్పాడు. మీరు అడిగిన ప్రశ్నకు నా దగ్గర రెండు జవాబులు ఉన్నాయి, చెప్పిన తర్వాత మీ ఇష్టం అన్నాడు. ఏంటి అని అడిగితే, ఈ హాస్పిటల్లో నేను ఒక ఎంప్లాయీనండి, ఈ ఆసుపత్రిలో నేను ఒక ఉద్యోగిని, ఈ హాస్పిటల్లో పనిచేసే ఒక ఎంప్లాయీగా మీరు నన్ను అడిగితే అడ్మిట్ చేయమని చెప్తాను. అది కాకుండా నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు మా వైద్య చదువులో మాకు ఎథిక్స్ అనేవి నేర్పించారు, నైతిక విలువలు. ఆ ఎథిక్స్ని, నైతిక విలువలను కనుక మనసులో పెట్టుకుంటే వద్దింటికి వెళ్ళిపోమని చెబుతాను, ఇంకా మీ ఇష్టం అన్నాడు, వెళ్ళిపోయాడు. అంటే నేను అర్థం చేసుకోవాలి మ్యాటర్. గుండె మీద చేసుకొని చెప్పు మా బాబుని అడ్మిట్ చేయాలని అడిగితే, గుండె మీద చేసుకుంటే వద్దు, చెయ్యి తీస్తే మాత్రం అడ్మిట్ చేయంటున్నాడు. అది విషయం. ఏంటిది దందా? పండ్లు తిను. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, అన్ యాపిల్ ఎ డే కీప్స్ ఎ డాక్టర్ అవే అట. రోజు యాపిల్ తింటే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదట. అది పాత రోజులు. ఇప్పుడు తినండి, మీరు వెళ్ళకపోతే నన్ను అడగండి. ఏ ఫ్రూటు కరెక్ట్ కాదు. అసలు మనం తినేది ఒరిజినలా నకిలీనా తెలియని పరిస్థితి. ఈరోజు ఎక్కువ వచనాలు తీసుకోవట్లేదు, రాత్రి 3 వచనాలు. నాకు చాలా తక్కువ సమయం కావాలి దీనికి, కానీ నా కోసం ఈ సమయాన్ని తక్కువ చేసుకొని, ఈరోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి కాకపోయినా తర్వాత అయినా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దీన్ని చూడాలని ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. అది చూసిన తర్వాత మీరు ఎలా ఆలోచిస్తారో తిండి విషయంలో, ఎలా ఆలోచిస్తారో ఆహారం విషయంలో, ఒక్కసారి వాస్తవాలను చూడండి. దయచేసి వీడియో ప్లే చేయండి, లేట్ చేయకుండా ప్లే చేయాలి, సౌండ్ ఇవ్వాలి. ఓపికగా కొన్ని నిమిషాలు చూద్దాం, అంతా చూద్దాం. ఇది నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మీ అందరికీ ఓ ఛాలెంజ్. మీలో ఎవరైనా మేము సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నామని గుండెల మీద చేసుకుని చెప్పగలరా? పైకంతా బాగానే ఉన్నా మీ ఒంట్లోని అవయవాలన్నీ కల్తీ ధాటికి ఛిద్రమైపోయి ఉంటాయి. మీ లివర్ కల్తీ సరుకుల దెబ్బకు ఎప్పుడో దెబ్బతినేసి ఉంటుంది. మీ కిడ్నీల పనితీరు మందగించే ఉంటుంది. ఇదేదో సామాన్యుల సమస్య కాదు, సంపన్నులు కూడా ఈ కల్తీ బారిన పడి కొట్టుమిట్టాడుతున్నారు. మీరు అవునన్నా కాదన్నా ఇది మాత్రం కల్తీ లేని నిఖార్సైన నిజం. మీ పిల్లలకు పట్టే పాలు ఎక్కడి నుంచి వచ్చాయో మీకు తెలుసా? పుణ్యం కోసం పెట్టే దీపంలో నెయ్యి ఎలా తయారైందో తెలుసా? ఆఖరికి మీరు తినే అన్నం కూడా కల్తీయే అని ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? బియ్యం, కూరగాయలు, పళ్ళు, మసాలాలు, నూడిల్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, ఆఖరికి వేసుకునే టాబ్లెట్లు, రాసుకునే బాంబులు అన్నీ కల్తీలే. తెల్లనివన్నీ పాలు కాదు, ఎందుకంటే ఆ పాలల్లో ఎన్నెన్ని విష పదార్థాలున్నాయో ఎవరికీ తెలియదు. ఇదేదో ఒక్క పాలు గురించే కాదు, పాలు, పెరుగు, నెయ్యి, మీ ఇంట్లో వాడే దాదాపు అన్ని పదార్థాలు కల్తీయే. మేం కల్తీ లేని పదార్థాలు వాడుతున్నామని ఏ ఒక్కరూ చెప్పుకోలేని పరిస్థితి నెలకొందంటే కల్తీ ఏ రేంజ్ లో కలిసిపోయిందో అర్థమవుతోంది. సామాన్యులే కాదు, ఖరీదైన మాల్స్ లో కొనుగోలు చేసే సంపన్నుల ఇళ్లలోకి కూడా కల్తీ చేరిపోయింది. అది ఇది అని లేదు, అక్కడ ఇక్కడ తేడా లేదు. ఎక్కడ కాసులు వెనకేసుకోవడానికి అవకాశముందో అక్కడ కల్తీ రాజ్యమేలుతోంది. ఈ రసాయనాల ప్రభావం మూత్రపిండాల మీద పడి కిడ్నీలు పనిచేయకుండా కిడ్నీ ఫెయిల్యూర్ కూడా దారితీస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల ముఖం ఉబ్బటం, కాళ్ళు ఉబ్బటం, మనిషి లావుగా ఉండటం, మరి నిర్వీర్యం అయిపోయి తన విధులను తను నిర్వర్తించలేని పరిస్థితి కూడా దిగజారుతారు. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది కూడా ఈ రసాయనాల్లో ఉండే మెర్క్యూరీ, ఆర్సెనిక్, ఈ సెలీనియం లాంటి భారీ లోహాల వల్ల, ఈ కలుషితమైన పదార్థాల్లో ఉండే వల్ల కిడ్నీలు చెడిపోతుంటాయి. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం.
సంపన్నుల ఇళ్లకు పొద్దున్నే వెళ్లే పాల ప్యాకెట్ల నుంచి రాత్రి వేళల్లో కిక్కు కోసం వేసే కాస్ట్లీ మందు బాటిళ్ల వరకు అన్నీ కల్తీ అయిపోతున్నాయి. ఇక సామాన్యుల ఇళ్లలో అయితే వేరే చెప్పక్కర్లేదు. వాళ్ళ ఇంట్లోనే కాదు, ఒంట్లోకి వెళ్లే ప్రతిదీ కల్తీయే. ఈ కల్తీ ప్రపంచాన్ని చూస్తుంటే అసలేం తినాలి, అసలేం వాడాలి, మనం తినే పదార్థాల్లో ఏది అసలు, ఏది నకిలీ, వాడుతున్న వస్తువుల్లో ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అన్నది తెలియడం లేదు. ఈ మాయా ప్రపంచంలో పప్పు దినుసుల నుంచి నూనెల దాకా, పాల నుంచి నెయ్యి దాకా ప్రతిదీ కల్తీయే. చూస్తే అసలుదే నకిలీ అన్నంత పై మెరుగులతో కల్తీ సరుకుల్ని జనం కడుపుల్లోకి పంపేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి ప్రాణాంతక రసాయనాలతో కల్తీ చేస్తూ ప్రజారోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు. ఈ కల్తీ కల్లోలంతో ఏం తినాలన్నా భయమేస్తోంది. హోటల్లో బిర్యానీ తిందామంటే అది ఏ నూనెతో చేశారో అనే అనుమానం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నూడిల్స్ తిందామన్నా అవి ఎలా తయారయ్యాయో అన్న భయం. పోనీ బయట భోజనం మానేసి ఇంట్లోనే వండుకుందామన్నా అదీ భయమే. ఎందుకంటే కూరలో వేసే అల్లం వెల్లుల్లి అల్లంతో చేసిందేనా అన్న డౌట్. వేపుడులో వేద్దామనుకునేది మోసాల మసాలా ఏమో అన్న మీమాంస. ఇలా అడుగడుగునా సామాన్యుడి జీవితాన్ని ఛిద్రం చేసేస్తోంది కల్తీ ప్రపంచం. 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద దందా ఏంటో తెలుసా? నెయ్యి కల్తీ. ఘుమఘుమలాడే నెయ్యి వాసన చూసి కనీసం 2 దశాబ్దాలు దాటింది. బ్రాండెడ్ నెయ్యిలో కూడా సగం కల్తీయే ఉంటుంది. ఎంత గట్టిగా పీల్చినా గాలే తప్ప నెయ్యి వాసనే రావడం లేదు. కిలో 350 రూపాయలకు పైగా ఉండే నెయ్యిని జంతు కళేబరాలతో తయారు చేయడానికి అయ్యే ఖర్చు 25 రూపాయలే. 12 రెట్లు ప్రాఫిట్ వస్తుండటంతో బ్రాండెడ్ కంపెనీల పేరుతో విచ్చలవిడిగా నకిలీ నెయ్యి తయారు చేసి అమ్మేస్తున్నారు. గత 2 ఏళ్లలో 2 తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగా నకిలీ నెయ్యి కేంద్రాలు బయటపడ్డాయి. ఇంకా దొరకని దొంగలు 100ల్లో ఉంటారు. జంతు కళేబరాలతో నెయ్యే తయారు చేసిన ప్రబుద్ధులు నూనెల్ని మాత్రం ఎందుకు వదిలిపెడతారు చెప్పండి? బ్రాండెడ్ నూనె ప్యాకెట్లలో ఈ కళేబర ఆయిల్ ను ప్యాక్ చేసి దర్జాగా మార్కెట్ చేస్తున్నారు. ఈ నూనెల్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదికి సప్లై చేస్తున్నారు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, రోడ్ సైడ్ షాపుల్లో ఈ నూనెతోనే వంటలు చేస్తున్నారు. మేం బ్రాండెడ్ నూనె వాడుతున్నాం అని ధీమాగా ఉన్నారేమో. రీసెంట్ గా ఓ బ్రాండెడ్ నూనె ప్యాకెట్ లో వచ్చిన ఎలుకను చూస్తే అసలు సంగతి మీకే అర్థమవుతుంది. ఇలా నకిలీ నెయ్యి, నూనెల కల్తీ మార్కెట్ గత 15 ఏళ్లుగా సాగుతోంది. మీ పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలని పొద్దున్నే తాగించే పాలు కూడా కల్తీయే. కల్తీ అంటే ఇలాంటి కల్తీ కాదు, ఏకంగా విష పదార్థాలతో కల్తీ చేస్తున్నారు. యూరియా, రిఫైండ్ ఆయిల్, పాలపొడి కలిపి ఈ నకిలీ పాలు తయారు చేసి సిటీలో పెద్ద ఎత్తున సప్లై చేస్తున్నారు. పిల్లలకి ఎదిగే శక్తి కోల్పోతారు. పిల్లలు వాళ్ళకి నిర్ణీతమైనటువంటి టైంలో ఎంతైతే గ్రోత్ ఉండాలో వాళ్ళ గ్రోత్ మైల్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆహార పదార్థాల్లో కావాల్సినటువంటి పోషక విలువలు లేకుండా ఉంటాయో అల్టిమేట్గా అనీమియా, మాల్ న్యూట్రిషన్, ఇలాగా రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ కల్తీ పాల తయారీకి వాడే పాలపొడి కూడా కల్తీదే. ఇక అందులో వాడే నూనె కూడా కళేబరాల నుంచి తీసిందైతే ఇక ఆ పాలు తాగే మీ పిల్లల ఆరోగ్యం ఎలా ఉంటుందో ఊహించండి. ఈ పాలను ఇంటింటికి సరఫరా చేయడమే కాదు, బ్రాండెడ్ పాల ప్యాకెట్లలో ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు రెచ్చిపోతున్నారు కల్తీ రాయుళ్లు. వెల్కమ్ బ్యాక్. ఇది నకిలీ, ఇది ఒరిజినల్ అని తరచి చూసినా మీరు కాదు కదా, అసలు ఒరిజినల్ ప్రోడక్ట్లు తయారు చేసే కంపెనీ వాళ్ళు కూడా కనిపెట్టలేనంత పక్కాగా ఈ నకిలీ ప్రోడక్ట్లు తయారు చేస్తున్నారు. కూరలో వాడే మసా దినుసుల నుంచి స్నాక్స్ లో వేసుకునే సాస్ల వరకు అన్ని కల్తీ చేసేస్తున్నారు. చాక్లెట్లు, టాబ్లెట్లు, ఆఖరికి టీ పొడి, కూల్ డ్రింక్స్ ను కూడా వదలడం లేదు. ఆదివారం వస్తే ఇంట్లో కక్కా ముక్క కంపల్సరీ. నాన్ వెజ్ లో టేస్ట్ కోసం యాడ్ చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నకిలీదే వస్తోంది. ఇంతకీ ఈ నకిలీ పేస్ట్ ఎలా తయారవుతుందో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. అరటి గెల మధ్యలో ఉండే కాడను తొక్క తీసి మిక్సీ చేసి లాస్ట్ లో వాసన కోసం కొంచెం అల్లం వెల్లుల్లి వేస్తే చాలు. గుమగుమలాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. దీనికి కొంచెం కళేబర ఆయిల్ చేర్చి ఆకర్షణీయమైన ప్యాకెట్లలో వేసి 1+1 ఆఫర్ పెట్టి అమ్మేస్తే జనం ముందు వెనక చూడకుండా కొనేస్తారు.
ఈ మధ్య చెప్తున్నారు కదా, ఎథిలిన్ గ్యాస్ తయారవుతున్నాయి, కార్బైడ్ పళ్ళు, మామిడి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, అరటిపళ్ళు, ఏ పండు తీసుకున్నా కూడా కార్బైడ్తోనే పండించారని చెప్పేసి ఈ మధ్య అందరూ తెలుసుకుని ప్రభుత్వం కూడా నిషేధం విధించింది. అయినా కూడా అమలుపరచడంలో కొంత తేడాలు జరుగుతున్నాయి. ఎథిలిన్ గ్యాస్ వచ్చేటువంటి ఆహార పదార్థాలు, పళ్ళు ముఖ్యంగా ఏదైనా తీసుకున్నట్లయితే డయాబెటీస్ వస్తుంది, లివర్ జబ్బులు వస్తాయి, గుండె కూడా పాడైపోయే అవకాశం ఉంటుందండి. ఈ వేస్ట్ పేస్టే కాదు, మీ పోపుల పెట్టెలో ఉన్న సరుకులన్నీ కల్తీ చేసేశారు. ఇటీవల హైదరాబాద్ లో బయటపడ్డ మోసాల మసాలా గుట్టుతో ఈ కల్తీ ఏ రేంజ్ లో మన ఇంట్లోకి వచ్చిందో అర్థమైంది. బొప్పాయి గింజల్ని ఎండబెట్టి దానికి కెమికల్స్ కలిపితే కల్తీ మిరియాలు రెడీ. ఇక బాంబే రవ్వకు జిగురు, రంగు కలిపి కలియబెడితే మిసమిసలాడే గసగసాలు సిద్ధమైపోతాయి. ఇక ఈ బాంబే రవ్వ కూడా తుప్పు పట్టిన ఇనుప రజనుతో అప్పటికే కల్తీ అయిపోయుంటుంది. పోపులో పేలి పంటి కింద నలిగి పచ్చడి రుచి పెంచే ఆవాలు కూడా కల్తీవే. ఆర్డిమోను గింజలను బ్లాక్ కెమికల్ కలిపి కాసేపు ఆడిస్తే అవి కాస్త కల్తీ ఆవాలైపోతాయి. చిన్న చిన్న లవంగాలను పెద్దవిగా చేసేందుకు వాలటైల్ ఆయిల్ కలిపి కాసేపు నానబెడితే నిగనిగలాడే కల్తీ లవంగాలు రెడీ. ఇక సాంబారు రుచి పెంచే ఇంగువ కూడా కల్తీదే వస్తోంది. తెల్లని బంకమట్టికి జిగురు, రంగు కలిపితే అది కల్తీ ఇంగువైపోతుంది. మనకి ఎన్నో వేల సంవత్సరాలుగా ఆహారంలో, మన వంటల్లో, వంట పద్ధతుల్లో కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి, ఆహారంలోని వ్యర్థ పదార్థాలను తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మన మైక్రోవేవ్లు అయితేనేమి, ఇలాగా వేడిగా చేసేటువంటి, వేడి చేసుకునేటువంటి కొత్త ఎలక్ట్రికల్ స్టవ్లు అయితేనేమి, వీటిల్లో ఆ కాలుష్యాలను తగ్గించే ప్రభావం ఉండదు. కాబట్టి మనం ఎంతవరకు ట్రెడిషనల్ కుకింగ్ మెథడ్స్ అన్నమాట, ఆహార పదార్థాలను వండుకోవడంలో మనకి ఏది అలవాటు అది చేసుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం. ఇవే కాదు, కూరలో వేసే ఎర్రటి కారం ప్లేస్ లో బాగా కాల్చి గుండ చేసిన ఇటుక పొడి వేస్తున్నారు. మరికొందరు రంపపు పొడికి ప్రమాదకరమైన ఫుడ్ కలర్ కలిపి కొత్త కారం రెడీ చేస్తున్నారు. కారాన్నే కల్తీ చేసిన వాళ్లకు పసుపు ఒక లెక్క చెప్పండి. మెటానిల్ ఎల్లో అనే ప్రమాదకరమైన పదార్థానికి కాస్తంత పసుపు కలిపి బాగా మిక్స్ చేస్తే కల్తీ పసుపు రెడీ. వీటిని మెరిసే ప్యాకెట్లలో వేసి అమ్మి మధ్యతరగతి ప్రజల కూరల్లో విషాన్ని నింపుతున్నారు. ఇవే కాదు, ఉప్పు, పంచదారలు కూడా కల్తీ అయిపోయాయి. అయోడిన్ ఉప్పు అంటూ మామూలు ఉప్పునే గ్రైండ్ చేసి అమ్మేస్తున్నారు. పంచదారకు శుద్ధముక్క పొడి కలిపేసి కల్తీ చేస్తున్నారు. ఇక పిల్లలు ఎర్రగా పుట్టాలని గర్భిణీలకు పాలల్లో కల్పించే కుంకుమ పువ్వు అయితే ఎప్పుడో కల్తీ చేసేశారు. 1 గ్రామ్ కుంకుమ పువ్వే 300 ఉంటుంది. మొక్కజొన్న కండెలకుండే దారాల్ని కట్ చేసి ఎండబెట్టి దానికి కాస్తంత కలర్, సాఫ్రాన్ ఎసెన్స్ యాడ్ చేస్తే 25 రూపాయలకే కిలో కుంకుమ పువ్వు వచ్చేస్తోంది. తర్వాత పౌరులకు ఈ కల్తీని ఎలా గుర్తించాలి, కలుషితమైన పాలను ఎలా గుర్తించాలి, నెయ్యిని ఎలా గుర్తించాలి అనే అంశాల మీద ప్రజలకు ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలి. అలాగే స్కూళ్లలో పాఠ్యాంశాల్లో ఈ ఆహారం కలుషితమైన ఆహారాన్ని ఎలా గుర్తించాలి, ఈ కలుషితమైన ఆహారం తీసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు ఎలా వస్తాయి అనే అంశాలను పాఠ్యాంశాల్లో స్కూల్ దశలో, కాలేజీ దశలో ఇవన్నీ పెట్టడం ద్వారా చిన్నపిల్లల్ని చిన్న వయసులోనే వాళ్ళకి అవగాహన కలిగి ఇటువంటి కల్తీ ఆహార పదార్థాల బారిన పడకుండా ఉంటారు. వీకెండ్ బయటికెళ్లి తినే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వేడివేడి నూడిల్స్ మీద వేసే చిల్లీ సాస్, టమోటా సాస్లు కూడా కల్తీవే. కుళ్ళిన టమోటాలు, బంగాళాదుంపలు, సోడియం వంటి ప్రమాదకరమైన కెమికల్స్, విషపూరితమైన కలర్స్ తో తయారు చేసే సాస్లు సిటీ అంతా సప్లై అవుతున్నాయి. వీటినే కాస్తంత కలర్ఫుల్ బాటిల్స్ లో చేర్చి బ్రాండెడ్ లేబుల్స్ అంటించి వయా సూపర్ మార్కెట్ల ద్వారా మన ఇళ్లకి అమ్మేస్తున్నారు. అమ్మో, అయితే మేం సాస్ లేకుండానే నూడిల్స్ తింటామంటారా? అయితే వినండి, మీరు తినే ఆ నూడిల్స్ కూడా కల్తీవే. జనంలో నూడిల్స్ కి ఉన్న డిమాండ్ క్యాష్ చేసుకోవడానికి మైదా పిండికి కొన్ని ప్రమాదకరమైన కెమికల్స్ కలిపి కల్తీ నూడిల్స్ తయారు చేస్తున్నారు. ప్రతి నెల టన్నుల కొద్దీ కల్తీ నూడిల్స్ మార్కెట్లోకి వస్తున్నాయంటే ఇన్నాళ్లు మనం తిన్నది ఏ నూడిల్స్ ఊహించుకోండి. రకరకాలుగా ఏవైతే కల్తీలు ఉన్నాయో ఈ కల్తీలను తీసుకోవడం ద్వారా ఇప్పుడు ఎక్కువ డాల్డాలు ఇవన్నీ కల్తీలు చేయటం వల్ల, ఈ నెయ్యిలో డాల్డాలు లేదా ఇతరత్రవన్నీ కల్తీలు చేయటం వల్ల, ఎక్కువ శాతం అవి తీసుకోవటం వల్ల శరీరంలో ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోయి గుండె జబ్బులు బారిన పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ట్రైగ్లిజరైడ్స్, ఈ చెడు కొలెస్ట్రాల్స్ ఏవైతే ఉంటాయో శరీరంలో అవన్నీ పెరిగిపోవడం వల్ల డయాబెటీస్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, హార్ట్ స్ట్రోక్ కానివ్వండి, అనేక రకాల సమస్యలు. ఇవన్నీ విన్నాక తలనొప్పి వచ్చి టీ తాగుదామనుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే మీరు తాగే టీలో పాలే కాదు, టీ పొడి కూడా కల్తీ అయిపోయింది. టీ పొడిలో చింతగింజల పొడి కలపడం పాత సంగతి.
కానీ ఇప్పుడు టీ పొడిలో కుక్కల ఎముకల పొడిని కలిపేస్తున్నారు. ఆ టీ ఒక్కసారి తాగితే మీ చిన్న పేగులు చిట్లిపోవడం ఖాయం. కల్తీ ఆహార పదార్థాలు చిన్నపిల్లల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. భౌతికంగా అట్లాగే మెదడు పనితీరులో కూడా దాని ప్రభావం ఉంటుంది. కల్తీ ఆహార పదార్థాలు తిన్నప్పుడు శరీరం ఎదుగుదల, ఎత్తు పెరగటంలో కొంత ఇబ్బంది ఉంటుంది. పెరగవలసినంత ఎత్తు పెరగరు. అలాగే మానసికంగా కూడా వాళ్ళలో కొంత లోపాలు ఏర్పడతాయి. జ్ఞాపక శక్తి తగ్గటం, తర్వాత మేధో సంపత్తి తగ్గటం, పరీక్షలకప్పుడు ఏదైనా చదివినా గుర్తుండకపోవటం, ఇటువంటివన్నీ కూడా నరాల బలహీనత, ఇవన్నీ కూడా పిల్లల్లో కనపడుతుంటాయి. ఇవే కాదు, పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసే చాక్లెట్లను కూడా కల్తీ చేసేస్తున్నారు. చిన్న చిన్న ఇళ్లలోనే ఈ నకిలీ చాక్లెట్లు తయారు చేస్తున్నారు. బ్రాండెడ్ చాక్లెట్ నే ఈజీగా కల్తీ చేసిన వాళ్ళు ఇక ఉప్పుల్ని, పప్పుల్ని ఎలా వదులుతారు చెప్పండి? ఒక్క చాక్లెట్లే కాదు, కోకోకోలా, థమ్స్అప్ వంటి కూల్ డ్రింకుల్ని కూడా విషమయం చేస్తున్నారు. అసలే డ్రింకులు ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు చెబుతుంటే దాన్ని కూడా కల్తీ చేసేస్తున్నారు ఈ కేటుగాళ్లు. ఇక ఆడాళ్ల సొగసులకు మెరుగులు దిద్దే ఫెయిర్నెస్ క్రీముల్లోనూ నకిలీలు తయారు చేస్తున్నారు. ఇవి వేసుకోవడం వల్ల తెల్లబట్టం అటుంచితే చర్మ వ్యాధులు ఖాయమంటున్నారు వైద్యులు. ఇక మందుల సంగతైతే వేరే చెప్పక్కర్లేదు. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ మందుల దందాలు దశాబ్దాలుగా సాగుతున్నవే. ఇవే కాదు, పండగలకి, పబ్బాలకి, బంధువులకు ఇచ్చే స్వీట్స్ కూడా కల్తీవే ఉంటున్నాయి. చవకగా దొరికే యూరియా, కాస్టిక్ సోడా, గంజిపొడి, చాక్రిన్, సోడియం కార్బోనేట్, అమోనియం సల్ఫేట్, ఫార్మాలిన్ లాంటి విష రసాయనాలతో లక్షల టన్నుల స్వీట్లు తయారవుతున్నాయి. ఈ స్వీట్ల మీద వేసే వెండి ఫాయిల్ కి బదులుగా అల్యూమినియం ఫాయిళ్లు వేస్తున్నారు. మనోళ్లే కేటుగాళ్లనుకుంటే చిన్ని కళ్ల చైనా తమ్ముళ్లు కల్తీలో 4 ఆకులు ఎక్కువే చదివారు. అవి ఇవి కాదు, ఏకంగా కూరగాయల్ని, బియ్యాన్ని, గుడ్లను కూడా కల్తీ చేసేస్తున్నారు. ప్లాస్టిక్ తో నకిలీ బియ్యం కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీ స్థాయిలో తయారు చేస్తున్నారు. వీటిని నేరుగా భారత్ కి ఎగుమతి చేసి కోట్లు కూడబెడుతున్నారు. ఆ అన్నం తిని మనం ఇక్కడ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఒక్క బియ్యమేం కర్మ, ఏకంగా గుడ్డును కూడా నకిలీలు తయారు చేసేశాడు చైనావాడు. ఇలా కల్తీ జరగని అంశం లేదు, కల్తీ జరగని ప్రాంతం లేదు. ఇలా కల్తీల గురించి చెప్తూ ఉంటే మరో వారం పడుతుంది. ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలు తింటే మన ఆరోగ్యం చెడిపోవడం ఖాయం. ముఖ్యంగా ఈ కెమికల్స్ ప్రభావానికి కాలేయం దెబ్బతింటుంది. ఆపై ఆ భారం కిడ్నీల మీద పడుతుంది. మొత్తంగా జీర్ణాశయం, మెదడు వంటి కీలక అవయవాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎఫెక్ట్ అవుతాయి. వీటి ప్రభావం జీర్ణకోశ వ్యవస్థ, లివరు, కిడ్నీలు, అలాగే చాలా అవయవాల్లో క్యాన్సర్ రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా జీర్ణకోశ వ్యవస్థ మీద దీని ప్రభావం పడుతుంటుంది. ఎక్కువగా గ్యాస్ ట్రబుల్ రావటం, ఆకలి నశించిపోవటం, తేపులు రావటం, పొట్ట నిండా ఎప్పుడు చూసినా గ్యాస్ నిండి పొట్ట మీద కొట్టుకుంటే డమడమ శబ్దం రావటం, ఈ రకమైన గ్యాస్ ట్రబుల్కి పరోక్షంగా కలుషితమైన ఈ ఆహారాలు, ఈ రసాయనాలతో తయారు చేసిన పాల లాంటి కల్తీల మయం వల్ల ఇలా జరుగుతుంది. అసలింత పెద్ద యంత్రాంగం, నిఘా వ్యవస్థ ఉన్న మన దేశంలో ఇంత దర్జాగా గల్లీ గల్లీలోనూ ఇలాంటి ఇల్లీగల్ దందాలు సాగుతున్నాయి. అధికారులు కాసులకు కక్కుర్తి పడితే కల్తీ ఎక్కడైనా కామన్ అయిపోతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల చేతులు తడిపితే పేడ కూడా ప్యాక్ చేసి అమ్మేసుకోవడానికి పర్మిషన్లు దొరికేస్తాయి. 1 కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ లో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు జస్ట్ 5 మాత్రమే అంటే మీరు నమ్మగలరా? ఇలా అధికారులను మేనేజ్ చేసి ఈ కల్తీ దంతా నడిపిస్తున్నారు. టీ తాగేసి వద్దాం, వస్తారా బయటికి? వినగానే తలకాయ నొప్పి వచ్చి ఉంటుందిగా. ఇది చూపించడానికి ఒక కారణం ఉంది. అదే పనిగా టైం తీసుకొని మీకు చూపించడం జరిగింది. సువార్త సభల్లో వార్తలు ఎందుకు అనుకుంటున్నారేమో. ఈరోజు మనకు తెలియకుండానే ఒక భయంకరమైన హత్యలు జరుగుతున్నాయి సమాజంలో. ఎవరి భయము లేక, దేవుని భయము లేక. ఒకనాడు నరహత్య చేసి లాభాన్ని సంపాదించుకోవాలనుకున్న కల్దీయులను విడిచిపెట్టనన్నాడు దేవుడు. ఈరోజు సమాజంలో అడుగడుగున జరుగుతోంది ఈ నరహత్యలు. కర్నూలు జిల్లాలో రంగాపురం అని ఒక గ్రామం ఉంది. దాన్ని కొండాపురం అని కూడా అంటారు. రీసెంట్గా సునీల్ అన్నవి కూడా అక్కడ మీటింగ్స్ జరిగినట్టున్నాయి. ఆ ఊరిలో
శేఖర్ గారని ఒక సహోదరుడు, ఒకే ఒక కొడుకు, సుమారు 19 సంవత్సరాలు, 18-19 సంవత్సరాలు, 2 బిడ్డలు అనుకుంటాను. ఆ ఊరు నుంచి కూడా కొంతమంది వచ్చారు. చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో ఆ అబ్బాయిని కాలేజీలో చేర్పించారు. చేర్పించిన 6 నెలలకో 8 నెలలకో మీ అబ్బాయికి ఆరోగ్యం సరిగా లేదు, వచ్చి తీసుకొని వెళ్ళండి అని ఫోన్ వచ్చింది. ఏమైందని తీసుకొని మెడికల్ టెస్టులు చేయిస్తే ఆ అబ్బాయికి క్యాన్సర్ అని తేలింది. ఈ యవ్వన ప్రాయంలో పట్టుమని 20 సంవత్సరాలు లేవు, క్యాన్సర్ ఎలా వచ్చిందా అని చాలా బాధపడుతూ తల్లిదండ్రులు చాలా చోట్ల తిరిగారు. ఎందుకు వచ్చింది అని అడిగితే డాక్టర్లు ఒకటే చెప్పారు, ఆ ప్రాంతంలో ఉన్న ఫుడ్ ఎఫెక్ట్ అని చెప్పారు. మా వాడిని కాలేజీలో చేర్పిస్తే చక్కగా చదువుకొని ఒక మంచి స్థానంలో ఉంటాడన్న ఆశతో ఆ తండ్రి, ఆ తల్లి, ఆ కుటుంబీకులు చేతికొస్తున్న ఈ బిడ్డను కాలేజీకి పంపిస్తే ఆరోగ్యం బాగలేదని రిటర్న్ పంపించారు. డాక్టర్లను అడిగితే ఆ ప్రాంతంలో ఉన్న ఆహార ప్రభావం అదే అని. వాళ్ళ నాన్న, ఆ అబ్బాయి వాళ్ళ నాన్న అంటే శేఖర్ గారు చాలా భక్తిపరుడు కనుక గుండె ధైర్యంతో ఆ బిడ్డకు వాక్యం చెబుతూ శరీరము కేవలం నిష్ప్రయోజనము, నాయన ఆత్మనే మనము చూడాలి, ఆత్మనే జీవింపజేయుచున్నది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, నువ్వు ఆత్మ గురించి ఆలోచించు బిడ్డ అని నాకు ఫోన్ చేశారు కర్నూలు నుంచి. మా అబ్బాయి పరిస్థితి ఇది, ఒకసారి తీసుకొని వస్తాము, వాక్యం చెబుతారా అని. తీసుకొని రండి అంటే హైదరాబాద్కు తీసుకొని వచ్చారు. అప్పటికే వాళ్ళ నాన్న చాలాసార్లు వాక్యం చెప్పాడు కనుక ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చిన తర్వాత నాకు బ్యాప్టిజం ఇవ్వండి అన్నా అని అడిగాడు. ఆ అబ్బాయిని సిద్ధపరిచి నేనే బ్యాప్టిజం ఇచ్చాను. వెళ్ళిపోతూ మా ఆవిడ దగ్గరకు వచ్చాడు. అక్క, నాకు క్యాన్సర్ వచ్చింది, డాక్టర్లు అయితే కష్టం అన్నారు, కానీ నేను చావనక్క, బతికే ఉంటాను, మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. నెలలు గడిచే కొద్దీ రోజు రోజుకి ఆ బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది. పేదవారు, బాగా డబ్బులున్న వాళ్ళు అమెరికాకి వెళ్ళి చూయించుకుంటారు, పక్క ఊరికి వెళ్ళే పరిస్థితి కాదు వారిది. కర్నూలులో ఉన్న ఒక చిన్న క్యాన్సర్ హాస్పిటల్లో అబ్బాయిని చేర్పించి, ఎంత జ్వరం అంటే క్యాన్సర్ వచ్చినప్పుడు జ్వరం భయంకరంగా పెరిగిపోతుంటుంది. ఆ డాక్టర్లు ఒకటే చెప్పారు, జ్వరము తగ్గడానికి తడిగుడ్డ పెట్టి తుడుస్తూనే ఉండండి. ప్రతి నెల కర్నూలుకి నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు అబ్బాయి పరిస్థితి విని హాస్పిటల్కి వెళ్తే పాపం తుడుస్తూనే ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళ నాన్న కొద్దిసేపు 2 మాటలు అబ్బాయికి చెప్పండి. కళ్ళతో చూస్తున్న మాకే కడుపు తరుక్కుపోతుంటే కన్న తల్లి పరిస్థితి ఏంటి, కన్న తండ్రి పరిస్థితి ఏంటి? తండ్రి ఏం చేశాడో చెప్పని ఖచ్చితంగా చెప్పాలి. శేఖర్ గారి గురించి ఆసుపత్రిలో బెడ్ దగ్గర కూర్చొని ఆ అబ్బాయి చెవిలో పడుకున్నప్పుడు, మేల్కున్నప్పుడు పక్కన కూర్చొని ఒకటే వాక్యం చెబుతున్నాడు. ఆయన ఏమైనా కావచ్చు, నీకేదైనా జరిగేలోపు నేనే పోవచ్చు, లేకపోతే నువ్వే ముందు పోవచ్చు, నువ్వు పోయినా నేను పోయినా ఒకరోజు మాత్రం మనం కలుసుకుంటాం నాయన. ఈ మాటలు తండ్రి బిడ్డకు చెప్పాలనంటే ఎంత నిబ్బరం ఉండాలి, ఎంత గుండె ధైర్యం ఉండాలి. ఆసుపత్రికి వెళ్ళి మేము ప్రార్థన చేసి పలకరించి ఓదార్చి ఆదరించి వచ్చేసాం. తర్వాత ఒక వారం 10 రోజులకి వార్త వచ్చింది ఆ అబ్బాయి లేడని. ఒకవైపు బిడ్డ పరిస్థితి, ఒకవైపు తండ్రి పరిస్థితి, మరొక వైపు తల్లి పరిస్థితి. ఈ సందర్భంగా సభాముఖంగా ఆ బిడ్డను కన్న శేఖర్ గారికి నేను హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నాను. ఆయన భక్తికి
ఎంత గొప్పగా నిలబడ్డాడు ఆ పరిస్థితిలో అతను. ఒకసారి అయితే ఏకంగా హైదరాబాద్కు వచ్చి మేము కూడుకునే ప్రాంతంలో మీ కుమారుడు చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు మానసికంగా ఒక తండ్రిగా మీరు ఎలా ఫీల్ అయ్యారో దయచేసి మేము కూడుకునే చోట మాకు వచ్చి కొద్దిసేపు మాట్లాడండి, చెప్పండి అని అడిగాను కూడా. అది తండ్రి భక్తి. కానీ ఒక్కసారి పక్కన పెడితే చేతికొచ్చిన కొడుకు ఈరోజు దూరం అవ్వడానికి గల కారణం ఏంటి? హత్య. ఏమిటిది? ఇదొక హత్య. చేసింది ఎవరు? సమాజంలో ఉన్న వ్యాపారస్తులు. ఇది కలికాలం అంటారు, కాదు, ఇది కల్తీ కాలం. కల్తీ కాలం. మన కుటుంబాలలో ఎందరి ఆరోగ్యాలు పాడవుతున్నాయి ఈరోజు. ఏ దురలవాట్లు ఉన్నాయని మన కిడ్నీలు పాడవుతున్నాయి, ఏ దురలవాట్లు ఉన్నాయని మన కాలేయం పాడవుతుంది, ఏ దురలవాట్లు ఉన్నాయని ఈరోజు మన చావుకు దగ్గర అవుతున్నాయని చెప్పండి. చిన్నపిల్లలు షాపుకి వెళ్తే బయట చాక్లెట్ అడిగితే చాక్లెట్లు అడుగుతారు, చాక్లెట్ అడిగి ఏదైనా చాక్లెట్ వాళ్ళు ఏం అడగరు, చాక్లెట్లు బిస్కెట్లు అడుగుతారు. చిన్నపిల్లలు చాక్లెట్లు అడుగుతుంటే కొంతమంది మాఫియా గ్యాంగ్ ఏం చేశారో చెప్పనా, ఆ చిన్న బిడ్డలకు డ్రగ్స్ అలవాటు చేయాలని అమ్ముతున్న చాక్లెట్ల మధ్యలో చిన్న చిన్న డ్రగ్స్ ట్యాబ్లెట్లు పెట్టి అమ్ముతున్నారు తెలుసా. 50 సెకండ్లు ఉన్న ఈ వీడియో చూడండి ఒకసారి. చిన్నపిల్లలు తినే చాక్లెట్లలో ఏముందో చూడాలి ఒకసారి. అదొక చాక్లెట్, పోనీ ఒక చిన్న కేక్ లాంటిదేమో. ఆ ప్యాకెట్ చూడగానే పిల్లలు నాకు కావాలా డాడీ అని అడగరు. ఒక చిన్న కేక్ లాంటిది. డ్రగ్ వ్యాపారస్తులు అమ్ముడుపోవడానికి చూసారా, ఆ చిన్న కేక్ మధ్యలో పిల్లలు తినే ఆ చిన్న కేక్ మధ్యలో పెడుతున్న డ్రగ్స్ చూడండి ఒకసారి. పసిపిల్లల ప్రాణాలతో ఆటలాడుతున్న ఈ మాఫియా. ఏం మాట్లాడతారు? మాట్లాడడానికి ఏముంది చెప్పండి. ఇంత భయంకరమైన పరిస్థితి. ఇక ఎంత దరిద్రానికి సమాజం దిగజారిందంటే, ఒక 3-4 ఏండ్ల కిందట బయటపడ్డ నిజం. హైదరాబాదులో ఒక బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ కోసం వెళ్తే బ్లడ్ ఇచ్చారట, కానీ ఆ బాటిల్లో ఉన్నది బ్లడ్ కాదట, రంగు నీళ్ళట. రంగు నీళ్లు కలిపిన బ్లడ్, రక్తం. ఆ రోజు వార్తల్లో బయటకు వచ్చిన వార్త, ఇది బ్లడ్ మాఫియా. ప్రాణాలంటే ఎంత ఆటలాడుతున్నారు చూడండి. అసలు వాళ్ళకు ప్రాణాలంటే లెక్క లేని పరిస్థితి. ఏంటి నీ వెనకలున్న ఉద్దేశం ఏంటి అని అడిగితే, వీళ్ళందరి వెనకలున్న కారణం లాభం. లాభం లాభం కోసం సమాజంలో ఉన్న మనుషుల ప్రాణాలను తీస్తున్న వైనమిది. ఈ సభలలో ఇవెందుకు చూపించాను అనుకుంటున్నారేమో. అస్సలు సంగతికి ఇప్పుడు వస్తున్నాను. ఈ ప్రాంగణంలో కూర్చున్న మీరు కానీ, భవిష్యత్తులో ఈ వాక్యం వినబోయే క్రైస్తవులు కానీ, మీలో కూడా వ్యాపారస్తులు ఉండొచ్చు. ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారం చేసే వ్యాపారస్తులు ఉండొచ్చు. నీతిగా నిజాయితీగా ₹1 సంపాదించండి చాలు. మీ వ్యాపారాలలో పొర్రపాటున కూడా మీకు తెలిసి ఇలాంటి తప్పులు జరిగితే దేవుని భయంకరమైన తీర్పుకు మీరు దొరక్కమానరు. పాల వ్యాపారం చేస్తున్నారా? జాగ్రత్త. నీటి వ్యాపారం చేస్తున్నారా? జాగ్రత్త. బట్టల వ్యాపారం చేస్తున్నారా? జాగ్రత్త. మీరు చేసే ఏ వ్యాపారమైనా మీరు దేవుని పిల్లలుగా, దేవుని యందు భయము భక్తి కలిగి ఆ పని చేయాలే. కానీ
ఎవ్వడు చూడట్లేదని సమాజంలో ఉన్న వారి వల్లే మీరు చేస్తే మీరు క్రైస్తవులని చెప్పుకోకండి. ఈ సువార్త సభలలో, క్రీస్తు సువార్త సభలలో ఇదెందుకు చూపించానో చెప్పనా? క్రైస్తవులన్న వాళ్ళు ఈ పనికి పాల్పడకూడదు అని ఒకవైపు క్రైస్తవులకు చెబుతూ, ఈ ప్రాంతంలో జరుగుతున్న సభలు సమాజ శ్రేయస్సు కోసమని సమాజానికి కూడా ఒక వార్త చెప్పడానికి, మత మార్పిడి చేసే సభలు కాదివి, సమాజ మేలు కోసం జరిగిస్తున్న సభలు ఇవి. బైబిల్లో మనుషులందరి ప్రయోజనం కోసం దేవుడు ఎలాంటి మాట చెప్పాడో ఒకసారి చూద్దాం. సమాజ మేలును కోరే దేవుడు, సమాజ శ్రేయస్సును కోరే దేవుడు ఆహారం విషయంలో ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం దయచేసి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం. ఆహారము గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు చూద్దాం. యెషయా గ్రంథం 55 2వ వచనము చూద్దాం ఒకసారి. ఆహారము కాని దాని కొరకు మీరేలర్రు కలిచెదరు, సంతుష్టి కలుగ జయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి, చెవియొగ్గి నా యొద్దకు రండి. 3వ వచనం, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఏమంటున్నాడు దేవుడు? ఆహారము కాని దాని కొరకు రూకలివ్వకండి అని కొనేవారికి చెబుతూ, ఆహారము కాని దాన్ని అస్సలు మీరు అమ్మకండి అని చెబుతున్నాడు అమ్మేవారిని. సారమైన దాని యందు మీ ఆలోచనలు ఉండాలి, సారమైన దానినే మీరు వినియోగించాలి. సమాజంలో జరుగుతున్న భయంకరమైన ఈ మాఫియా ఆ రోజుల్లోనే దేవుడు పరోక్షంగా తెలియజేస్తూ, చాలా జాగ్రత్త, నా మాట వింటే మీరు బతుకుతారని చెప్పాడు. ఆత్మీయ సూత్రాలను నేర్పించే దేవుడు ఆరోగ్య సూత్రాలు కూడా నేర్పించాడు బైబిల్లో. అవసరం లేదా సమాజానికి ఇది? ప్రసంగి గ్రంథం మరొకటి చూద్దాం దయచేసి. 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చివరి వచనం అది. లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుమని చెప్పి చివరి మాట, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. అంటే దేహాన్ని చెరిపేవి సమాజంలో ఉన్నాయి, వాటికి నువ్వు దూరంగా ఉండాలన్నాడు బైబిల్లోని దేవుడు. ఎవడు దూరంగా ఉండాలి? కొనేవాడే? అమ్మేవాడా? కొనేవాడిని దూరంగా ఉండమంటున్నాడా? అమ్మేవాడికి చెబుతున్నాడా? నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు కొనేవాడివైనా నీకు అప్లై అవుతుంది, అమ్మేవాడివైనా నీకు అప్లై అవుతుంది. నీ పనులలో మోసం ఉండకూడదు. అలా ఉంటే దొరికిపోతారు దేవునికి, అలా ఉంటే దొరికిపోతారు. నీ దేహమును చెరుపు దాని నుండి నువ్వు తొలగిపోవాలి. మరి దేహాలను చెరిపే వాటిని కూడా నువ్వు అమ్మకూడదుగా. ఎఫెసీ పత్రిక, ఇంకా ఎలాంటి మాటలు ఉన్నాయో చూద్దాం ఒక్కసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం బాగా తెలుసు. దినములు చెడ్డవి, బాగలేవు. రోగం దినాలకు రాలేదు, ఆ దినాల్లో బతికే జనాలకు ఉంది. దినములు చెడ్డవా, జనములు చెడ్డవా? జనములను బట్టి దినాలు చెడ్డైపోయాయి. కొన్ని ఊర్లు కొన్ని కారణాలను బట్టి ఫేమస్ అవుతుంటాయి. ఒక ఊరుంది, దొంగలకు ఫేమస్ అది. ఒకప్పుడు పాపం ఆ ఊరు ఏం చేయలేదు, ఊరోళ్ళని బట్టి ఊరుకు చెడ్డ పేరు వచ్చింది.
అంతేనా? దేశంలో నివసించు వారిని బట్టి దేశం పాడవుతుంది అన్నాడు. చూద్దాం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము చూద్దాం జాగ్రత్తగా. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. దుర్వ్యాపారము కలిగినదే మద్యం. దుర్వ్యాపారం అంటే అర్థం ఏంటి? దుర్వ్యాపారానికి నువ్వు దూరంగా ఉండాలి. ఒకవేళ నువ్వు ఆత్మ సంబంధివైతే దుర్వ్యాపారానికి దూరంగా ఉండాలి. మద్యములోనే నా దుర్వ్యాపారం ఉండేది. చూశారుగా వీడియో. అన్ని చోట్ల ఈ దుర్వ్యాపారమే. ప్రియ క్రైస్తవ సోదరుడా, ప్రియ క్రైస్తవ సోదరి, ఒకవేళ నీకు తెలియకుండా ఏమవుతుందిలే అనుకొని, ఏమి కాదులే అనుకుంటూ దేవునికి కోపము తెప్పించే వ్యాపార స్థితిలో నువ్వు ఉన్నావేమో, జాగ్రత్త. నీ వలన ప్రజలు నష్టపోతే, నీ వలన ప్రజలు మోసపోతే నువ్వు దేవుని తీర్పుకు దొరుకుతున్నావు. ఎవరి వలె? కల్దీయుల వలె. కమ్ బ్యాక్. హబక్కూకు గ్రంథం. దొరుకుతున్నారు. ఎందుకు వారిని శిక్షించబోతున్నానో చెబుతున్నాడు. 12వ వచనం. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ. వీళ్ళేమో పట్టణాన్ని కట్టుకుంటున్నారు, నువ్వేమో నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావు. ఇద్దరు చేసేది కట్టుకోవడాలే. మీకు శ్రమ తప్పదు. దుష్టత్వం జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావా? కట్టుకో. నీతిగా కట్టుకో, న్యాయంగా కట్టుకో, ధర్మంగా కట్టుకో, కష్టార్జితముతో కట్టుకో. ఒకడి కొంపను ముంచి కాదు, ఒకడి నెత్తిన టోపీ పెట్టి కాదు. 13వ వచనం. జనములు ప్రయాసపడుదురు కానీ అగ్నిపాలవుదురు. ఏ జనములు? ఇక్కడ కల్దీయులు. లాభం కోసం ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి, అబ్బో మేము పై స్థాయిలో నిలబడాలని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ప్రజలలో ఉన్నటువంటి పరిస్థితులను, వారి అవసరాలను క్యాష్ చేసుకుంటూ, వారి కొంపలు కూలుస్తూ, వారి కాపురాలు నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తే మీరు ప్రయాస పడినా ఏమంటున్నాడు 13వ వచనం? అగ్ని పాలవుదురు. యూ విల్ నెవర్ సక్సీడ్. కల్దీయుల భవిష్యత్తు చెబుతున్నాడు. మీరు చేసే అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా, దౌర్జన్యంగా మోసము చేసి మేము బాగుపడాలనుకుంటున్నారే, మీ మోసపు క్రియల వలన మీరు బాగుపడే ప్రసక్తే లేదన్నాడు. అందుకే మధ్యాహ్నం చెప్పాను, జస్ట్ 66-67 సంవత్సరాల వ్యవధిలో బబులోను సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. ఈ 6 దశాబ్దాల కోసమా నీ ప్రయత్నం? భూమి మీద పాలనంటూ సాగితే అది నీతిగా జరగాలి, న్యాయంగా జరగాలి. లేకపోతే ఆ రాజ్యం, లేకపోతే ఆ పార్టీ, లేకపోతే ఆ ప్రభుత్వం నిలిచే పరిస్థితి ఉండదు. పైపెచ్చు దేవుని చల్లని చూపు వారిపై ఉండదు. దొరికిపోతున్నారు. జనములు ప్రయాసపడుదురు కానీ 13వ వచనం. అగ్నిపాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. వ్యర్థం. నువ్వు మోసము చేసి బాగుపడదామనుకుంటే అది వ్యర్థ ప్రయాస. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చేతనే అగును కదా. దేవుడు ఎంటర్ అయిపోతాడు చూసి చూసి చూసి. ఎందుకు ఈ రాత్రి మాటలు ఇక్కడ వినబడుతున్నాయి? ఎందుకు ఈ రాత్రి మాటలు ఇక్కడ ప్రకటించబడుతున్నాయి? ఏమో ఇక్కడ కూర్చున్న వారిలో తెలియకుండానే, తెలుసో తెలియకో, ఏమవుతుందిలే అనుకొని లాభాపేక్షతో వ్యాపారాలు చేసేవారు ఉన్నారేమో. ఇక్కడ మిమ్మల్ని హెచ్చరించడానికి దేవుడి మాటలు ఈ సమయాన్ని తెలియజేస్తున్నాడేమో. దేవుని మాటలకు ఎదురు తిరగక, దేవుని మాటలకు లోపడి, భయపడి చేసిన తప్పులను జక్కయ్యలా ఒప్పుకుంటే, అంతేనా? జక్కయ్య ఏం చేశాడు? చెట్టెక్కిన జక్కయ్యను పిలిచాడు కింద నుంచి యేసు ప్రభు. కిందికొచ్చిన వాడు, నేను తప్పు చేశాను, నేను చేసిన నష్టాన్ని నేను పూడ్చుకుంటాను, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అన్నాడు.
తప్పులొప్పుకొని ఆ తప్పును సరిదిద్దుకునే మనసు జక్కయ్యకు వచ్చింది కనుక అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు నీ ఇంటికి రక్షణ. జక్కయ్యలా మార్పు రావాలి, అప్పుడు మీ ఇంటికి రక్షణ వస్తుంది. కాదు, నన్ను వెంబడించు, నీ ఆస్తిని బీదలకిచ్చి అని అడిగితే సతమౌతమవుతూ వెళ్ళిపోయాడట ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం అని చెప్పాడు. అందుకే భూమి మీద ధనాన్ని సమకూర్చుకునే ప్రయత్నం అదెప్పుడు మనకు ప్రయోజనకరం కాదు. వ్యర్థ ప్రయాస, అదే వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు, ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చేతనే అగును కదా. 14 ఎలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఎందుకు చెబుతున్నాడు 14వ వచనం? ఏమిటిది? అంతవరకు కల్దీల గురించి చెప్పిన దేవుడు సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. దేని గురించిది? గుర్తుపెట్టుకుందాం. ఆదికాండము నుంచి దేవుడు పదే పదే ప్రతి పుస్తకములో భవిష్యత్తులో తన కుమారుడి లోకానికి వస్తాడు. ఆయన వచ్చి ఈ లోకానికి పరలోక జ్ఞానాన్ని మోసుకొని వచ్చి ప్రకటిస్తాడు. ఆ కుమారుని ద్వారానే ఈ ప్రపంచానికి అసలైన జ్ఞానం వస్తుంది, నిజమైన జ్ఞానం వస్తుంది. పైనుండి వచ్చి జ్ఞానం, అది పవిత్రమైన జ్ఞానం, అది దేవుని జ్ఞానం, అది భూమి అందంతటా వెదజల్లబడుతుంది అని మెస్సియకు సంబంధించిన ప్రవచనాలు పాత నిబంధన అంతనా కనపడతాయి. వాటిని మెస్సియానిక్ ప్రాఫెసీస్ అని అంటారు. మెస్సియకు సంబంధించిన ప్రవచనాలు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనంలో మీరు చూస్తున్నది భవిష్యత్తులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన ద్వారా ఈ ప్రపంచములో దేవుని, అంటే పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుని జ్ఞానం ఒక సముద్రములో జలం ఎలాగైతే నిండుగా ఉంటుందో ఈ భూమి అందంతటా ఆయన జ్ఞానం నిండిపోతుంది భవిష్యత్తులో. ఈ కల్దీయులైనా, అంతకుముందు అశ్షూరీయులైనా, ఆ తర్వాత వచ్చే ఏ జనాంగమైనా శాశ్వత కాలం ఉండేవారు కాదు. కల్దీయుల అంతం త్వరలోనే ఉంటుంది. వారికి శ్రమ. ఏంటి చేసిన తప్పు? మోసము చేసి పట్టణాలను కట్టుకోవాలనుకుంటున్నారు. ఆ మోసము చేసే క్రమంలో ప్రాణాలను సైతం తీసేస్తున్నారు, దేవునికి దొరికిపోతున్నారు. అందుకే ఈ ఉపభాగానికి మీరు ఇచ్చుకోవాల్సిన సబ్ టైటిలే మోసము చేసే పనివారికి శ్రమ. 3 కారణాలు మాట్లాడుకున్నాం ఇంతవరకు. కొల్లపెట్టు వారికి శ్రమ అన్నాడు. మొదటి కారణం, కల్దీయులను ఎందుకు కొడతానని అంటున్నాడో దేవుడు చెబుతున్నాడు. 2 లోబులకు శ్రమ. 3 మోసము చేసే పనివారికి శ్రమ. ఇది కల్దీయుల కోసమే కాదు, ఈరోజు ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకుంటున్న మనందరికీ ఇది అప్లై అవుతుంది. బికాజ్ ఇట్ ఈజ్ అ యూనివర్సల్ ట్రూత్. నిత్య సత్యం అది. మోసము చేసే పనివారు ఎవరైనా వారు దేవుని తీర్పుకు దొరక్కమానరు. ఇప్పుడు నేను కేవలము వ్యాపారం గురించే కాదు నేను చెప్పింది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దయచేసి ఒక్క 10 సెకండ్లు ఆలోచించండి. మీరు ఏ పనులు చేస్తున్నారు? మీరు చేసే పనులలో నీతి ఉందా? నిజాయితీ ఉందా? నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, న్యాయంగా, నిజమైన దేవుని పిల్లలుగా సమాజంలో పని చేస్తున్నారా లేదా అని దేవుని వాక్యాన్ని చేతపట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ లేదు, నేను అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తున్నాను నా ఉద్యోగంలో అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తున్నాను నా పనిలో. ఎదుటివాడిని నమ్మించి, ఎదుటివాడిని మోసగించి 2 రాళ్ళు సంపాదించుకుంటున్నాను. క్రైస్తవులై కూడా ఇలాంటి పని ఈరోజు మనకుంటే అది సిగ్గుచేటు. మనము క్రైస్తవులము కానేరము. దేవుని పిల్లలుగా ఉందాం, దేవుని పిల్లలుగానే బతుకుదాం. ఎందుకు? దేవుడు న్యాయవంతుడు కనుక. మిగిలిన మాటలు రేపు ఉదయం మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మంచి ఆలోచనలతో దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఏకీభవిస్తూ, ఒకవేళ దేవునికి ఏమైనా మీరు దొరుకుతున్నారేమో అని
మిమ్మల్ని మీరు హెచ్చరించుకుంటూ జాగ్రత్త పడవలసిందిగా మనవి చేస్తూ ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎప్పుడో మీరు రాయించిన గ్రంథం ఈరోజు మాతో తాజాగా మాట్లాడుతున్నట్టు కనబడుతోంది. మోసాలకు పాల్పడి మీ పిల్లలుగా చెప్పుకుంటూ భయము లేక, భక్తి లేక, యథార్థత లేక, నీతి లేక, న్యాయం లేక, ధర్మం లేక ఒకవేళ మేము పని చేస్తుంటే మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాము తండ్రి, మమ్మల్ని క్షమించండి. జక్కయ్యలా మార్పు చెంది మేము చేసిన తప్పులను ఒప్పుకొని తండ్రి, అతిక్రమములను దాచిపెట్టక ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే మనస్సు, తద్వారా మీ నుండి మేము కనికరము పొందే పరిస్థితి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కల్పించామని మీ పాదాలు పట్టుకొని వేడుకొనొచ్చు. మీ కుమారుడు నిలబడి మాట్లాడుచుండగా ఇంకెన్నో విషయాలు మేమందరము కలిసి ఆ ధ్యానంలో నేర్చుకున్నట్టుకు మమ్మల్ని నడిపించమని మా ఆత్మరక్షకుడు, మా ప్రాణప్రియుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మహిమగల నామములో వినయముతో, విశ్వాసముతో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ.